మాకు ఏదైనా సరే సుజలాం సుఫలాం మలయజ శీతలాం అనే విధంగానే ఉండాలన్నమాట మాకు. ఐసరు పట్టు 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 చేపలు పట్టు పితలు పట్టు చేపలు పట్టు పితలు పట్టు పిప్పలు పట్టు పిత్తలు పట్టు హ్యాపీ హ్యాపీ బీ హ్యాపీ బిహే. అది వెరీ గుడ్, బాగా వేసాడు అబ్బాయి. ఒకప్పుడైతే ఇక్కడ 5 కేజీలు 7 కేజీలు చేపలు కూడా పట్టిన రోజులు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే చాలా పెద్ద దొరి ఇదంతా గుమ్మ అన్నమాట. బరారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఏంటది బా ఇసురోలా పిస్ అంటింగ్ చేపలు ఇసురోలైనా పిస్ అంటింగ్ చేపలకి వెళ్తున్నాం. ఇసురువాలా. ఇది ఏ ఊరు బా? ఇది ఈ రేవుని ఏమంటారు? ఉరకలు కదా, ఉరక రేవు అంటారు కదా బా. ఈ దారి ఒకప్పుడు బాగుండేది కాదు కదా బా. నేను కూడా ఇదే లోడ్ ఇక్కడ కూడా వేయడం జరిగింది. ఇసుక బా, మనకి ఇసుక ర్యాంపులు చాలా ఉన్నాయి. వర్తల గుమ్మని మరి ఒకటి ఉంది అక్కడ, గుమ్మ దగ్గర ఒక ర్యాంప్ ఉంది. గుంటల మడుగని అది ఉంది, అక్కడ ఉంది బా. అది లోతు ఎక్కువ ఉంటది బా. గుంటల మడుగా అచ్చి మడుగని మరి ఒకటి ఉంది. అచ్చి మడుగు మంది. అవును, అది మన ర్యాంప్ అని. చిన్నపర్తి ర్యాంప్ అనేది అది శివాలయం ఉంటది బా, గుడి. ఆ ర్యాంప్ ఒకటి అది బాగుంటది. అది ఆ ఇసుక చూడు బా, అలా తీసుకేస్తాం. అక్కడ నుంచి కూడా ఇక్కడ లోడ్ ఎక్కి అటు నుంచి మూసుకొస్తారే ఫ్రెండ్స్. అక్కడైతే మా అన్నయ్య అయితే ఇసురు వాళ్ళకైతే సిద్ధం చేస్తున్నాడు. చూద్దాం, ఈ రోజైతే ఎక్కువ పడాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే మేము ఒక ఆనందంతో ఇక్కడికి వచ్చాం. ఆనందాన్ని మేమైతే సఫలం చేసుకోవడానికైతే ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఇది ఒక ఏంటి అది టూరిస్ట్ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. కాలం అయితే చూడండి, ఇక్కడ క్యాంప్ ఫైర్ కూడా వేసుకున్నారు. ఇదిగో క్యాంప్ ఫైర్ కూడా వేసుకున్నారు ఇక్కడ. ఇప్పుడు మా అన్నయ్య అయితే డ్రెస్ ఇప్పేస్తున్నాడు అనమాట. అంటే డ్రెస్ ఇప్పేస్తాడు, ఎందుకంటే లోతు ఎక్కువ ఉంటుంది అందుకని. ఫ్రెండ్స్, ఇదే అన్నమాట. అదేంటది ఉరకలు అంటాం అనమాట, ఉరక రేవు. ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద చేపలు ఉంటాయి. ఒకప్పుడైతే ఇక్కడ 5 కేజీలు 7 కేజీలు చేపలు కూడా పట్టిన రోజులు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే చాలా పెద్ద దొరి ఇదంతా గుమ్మ అన్నమాట. అయితే మేము ఇసురాలో తెచ్చాం. చూద్దాం అసలు ఏమైనా పడతాయో పడవో అని అయితే చూద్దాం. కాకపోతే మా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే 5 కేజీలు పడదామా 3 కేజీలు పడదామా అనే ఆలోచనలు ఉన్నారు. చూస్తున్నాడు మా బావగాడైతే అక్కడ నుంచి చూస్తున్నాడు చేపలు ఎక్కడ తిరుగుతున్నాయని. ఇంకో అక్కడ తిరుగుతున్నాయని చెప్పాడు. ఇప్పుడు అక్కడ వేయాలి, అక్కడ వేయకుండా ఇంకెక్కడ వేయకూడదు. ఇంకా ఇప్పుడు మా అన్నయ్య ఇప్పుడు అన్నీ ఇప్పేశాడు. అంటే మనకు లోతు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదంతా న్యూ ఇయర్ టైంలో అనమాట. మాకు ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది నిజంగా. చేపలు పడితే ఇంకా హ్యాపీ, పడపోయినా కొద్దిగా హ్యాపీ. ఇదొకటి హ్యాపీ న్యూ ఇయర్ ఇవ్వాలి. కానీ నాకు ఎందుకో ఇది అంటే మా తెలుగునాట నూతన సంవత్సరం కాదు, మాకు ఉగాది అనేది మా తెలుగు వాళ్ళకైతే నూతన సంవత్సరం. కానీ ఇంకా అందరితో మనం కూడా ఈ దేశంలో బతుకుతున్నాం కాబట్టి ఇంకా అందరితో న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. లేదంటే మా గ్రామాల సైడ్ అయితే ఎక్కువగా ఉగాది రోజునే సెలబ్రేట్ చేసుకుంటాం నూతన సంవత్సరంగా అయితే. అనేది చూడండి అక్కడ ఎంత పెద్ద చేప తిరుగుతుందో కదా. వెరీ వెరీ గుడ్. ఇప్పుడు మా వాడైతే వేస్తున్నాడు అన్నీ. అయితే చూద్దాం ఎంత పడతాయో ఎలా పడతాయో. పడితే హ్యాపీ, పడకపోతే బీ హ్యాపీ. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలం వందే మాతరం.
ఐసర పట్టు ఐసర పట్టు 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 చేపల పట్టు పితల పట్టు చేపల పట్టు పితల పట్టు పీపల్ పట్టు పిత్తల పట్టు హ్యాపీ హ్యాపీ బీ హ్యాపీ బిహే అది వెరీ గుడ్ బాయ్ వేసాడు అబ్బాయి కే ఇబ్బుని గుద్దుకొచ్చారు కొర్రమేను ఫ్రెండ్స్ అది వేసేటప్పుడు అలాగే లాగేటప్పుడు చాలా టైం టేకెన్ అనమాట చాలా టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ పడలేదు ఫ్రెండ్స్ ఒక్కటి కూడా చేప బొచ్చు కూడా తగలలేదు ఫ్రెండ్స్ చూసారా అలా నీటి నుంచి వెళ్ళి చేపలు వేస్తారనమాట చాలా రిస్కీ ఇదంతా అనుకోని ప్రమాదాలు కూడా జరుగుతాయి ఒక్కోసారి మునిగిపోవడం వల తెగిపోవడం ఫ్రెండ్స్ పొరపాటున కానీ ఈ వల కానీ తెగిందంటే చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట అదైతే ఇంచుమించుగా 4,000 నుంచి 5,000 అయితే వల ఉంటుందన్నమాట ఇస్రోలలో ఇది కాస్ట్లీ వల అని చెప్పుకోవాలన్నమాట చాలా స్ట్రాంగ్ వల అనమాట ఇది మా అన్ని వాళ్ళది కూడా కాదు మేము మా గ్రామానికి పక్కనే ఉంటుంది అనమాట ఒక 2 కిలోమీటర్ల దూరంలో మిరియాల వీధి అని అక్కడికి వచ్చి మా రిలేటివ్స్ అనమాట బాగా అవుతారనమాట వాళ్ళని అడిగి అయితే ఈ వల అయితే తీసుకోవడం జరిగింది అనమాట పొరపాటున ఏదైనా చిరిగినా సరే ఏమైనా సరే మా మీద పడుద్ది అన్నాడు అది మేమే కొనాలి ఏంటంటే మేము న్యూ ఇయర్కి ఇలాగా ఎంజాయ్ చేయడానికి ప్లస్ పడితే ఖచ్చితంగా అయితే మేమైతే కర్రీ చేసుకోవడానికి అయితే అనుకున్నాం అనమాట అయితే వచ్చి వేసాం కానీ చాలా చేపేస్తుంది ఇంచుమించుగా మా అన్న అయితే ఒక 4 to 5 అటెంప్ట్స్ అయితే చేసాడు అనమాట వేసాడు కానీ ఏమాత్రం ఒక చేప కూడా దొరకలేదు అసలు ఇవి లేవో తెలియట్లేదు ఎందుకో తెలియట్లేదు కానీ సమ్మర్లో ఫ్రెండ్స్ ఇదే ఏరియాలో ఇంచుమించుగా నేను 5 kgs 6 kgs అన్నాను కానీ ఇంచుమించుగా 8 kgల నుంచి 10 kgల వరకు కూడా అంత పెద్ద బొచ్చులు పడతారు నల్ల బొచ్చులు అనమాట దాని టేస్ట్ ఇంకా వర్ణాన్వితం ఎందుకంటే వర్ణాన్వితం అది ఏంటంటే నిజంగా వర్ణించడానికి మాటలేరు అంత టేస్ట్గా ఉంటాయి అనమాట ఇది మాకు ఎప్పుడు పారే కాలం కాబట్టి అంటే ఇప్పుడు స్టాక్ ఉండదు వాటర్ అనేది ఎప్పుడు పారుతూనే ఉంటుంది కాబట్టి ఈ ఇదైతే చేప అయితే చాలా రుచిగా ఉంటుంది అనమాట రుచిగా ఉంటుంది మా ఏరియాలో దొరుకుతాయి కానీ ఇంత పెద్ద వెయిట్ ఉన్న చేపలు అయితే దొరకనమాట అంటే ఇంచుమించుగా 2 kgల నుంచి కిందకే దొరుకుతాయి అనమాట మాకైతే మా ఊరు సైడ్ ఇదేంటంటే పెద్ద గుంపులు కాబట్టి ఈ గుంపుల దగ్గర పెద్ద పెద్ద చేపలు అయితే ఇక్కడే స్టాక్ అవి ఉంటాయి అనమాట ఇక్కడే మీటింగ్ మన భాషలో చెప్పుకోవాలంటే మీటింగ్ పెట్టుకుంటాయి అనమాట అందుకని అయితే మేమైతే ఇక్కడికి రావడానికి అయితే మెయిన్ రీజన్ అనమాట కానీ చూడాలి ఇంకొకసారి రావాలనిపిస్తుంది ఎందుకంటే ఈసారి అయితే అసలు ఏమాత్రం పడలేదన్నమాట చేపలు అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాం మేమైతే చాలా స్ట్రెయిన్ అయ్యాం పెద్ద ప్రాసెసే జరిగింది దీనివల్ల అయితే వాళ్ళ ఆయనకు కూడా మేము చిన్న ఆశ అయితే చూపించడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి అలాగే ఇటువంటి కాలంలో మీరు ఎప్పుడైనా చేపలు పట్టుంటే కింద కామెంట్లో తెలియచేయండి ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ అంటే నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో నాకు తెలియాలి కదా సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి చూసే ప్రయత్నం చేయండి ప్లీజ్ అండి చివరి వరకు చూసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్